అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. బోధన్ మండలంలో ఏదైతే కణగం గ్రామం వద్ద ఉన్నామో ఇక్కడ ఏదైతే అక్రమంగా ఇసుక పైన 2-3 రోజుల నుంచి తగాదాలు నడుస్తున్నాయి. టిప్పర్ ఓనర్లు కానివ్వండి, ఇక్కడ మనకు మరి రిపోర్టర్ల మధ్య అక్రమ ఇసుకని దందా పైన నిఘా పెట్టాలని అధికారులకు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్నామండి, డైరెక్ట్గా ఇక్కడ స్టాక్ పాయింట్ చేసుకున్నారు. అంటే కొన్ని బండ్లలో ట్రాక్టర్లలో తెచ్చి ఇక్కడ స్టాక్ చేసుకొని కొన్ని వెహికల్లకు నింపి మహారాష్ట్రకు తరలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇక్కడ కణగం ఏదైతే ఇసుక ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ పక్కనే ఇక్కడ డంపింగ్ చేసిర్రు. మరి అలాగే ఎత్తిపోతల పథకం వద్ద కూడా డంపింగ్ చేసిర్రు. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాము. ఇది అసలు అక్రమ ఇసుక పైన అధికారులు ఎలాంటి స్పందన తీసుకుంటారో మనం వేచి చూడాల్సింది ఉంటుంది. ఎందుకంటే గత 2 రోజులు న్యూస్లలో చూసినాము. ఇప్పుడు ఇది ఏంది, ఇది అసలు ఇది ఇసుక అక్రమ కాకుంటే దీనికి ఏమంటారో మాకైతే అసలు అర్థం కాకొచ్చింది. నిజాయితీగా ఎవడైతే రిపోర్టర్ రాస్తే వాడికి బెదిరింపులు చేస్తున్నారు. మరి అదేవిధంగా కొన్ని ఛానళ్ళకు కూడా బెదిరింపు కాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మరి ఎత్తిపోతల పథకం వద్ద కూడా స్టాక్ చేసిర్రు ఇసుక. మరి ఇప్పుడు మనం కెమెరాలో చూస్తున్నాము, కెమెరామెన్ చూపెట్టేస్తున్నారు. ఇప్పుడు మనకు ఇది చూడొచ్చు, ఇది స్టాక్ చేసింది కాకుండా, ఇది అక్రమ ఇసుక కాకుండా దీనికి ఏంది, ఇది అసలు కణగం గ్రామ సరిహద్దులోని ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ ఉంది. నాగిని వైపు వెళ్తుందో మరి తెలంగాణలో వెళ్తుందో అసలు అర్థం కాకొచ్చింది. ఇది అధికారులు దీనిపైన నిఘా పెట్టాలా. మన బోధన్ ఎంఆర్ఓ కానీ మరి బోధన్ పోలీసు వాళ్ళు కానీ దీనిపైన నిఘా పెట్టి ఇలాంటి అక్రమ ఇసుక డంపింగ్లను సీజ్ చేయాలని మేము క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.